డిస్టిక్ ఇప్పుడు తిరుపతి జిల్లా 1992లో విద్యానికేతన స్కూల్ ఓపెన్ చేసినారు. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు చిన్న రిమార్క్ లేకుండా 34 సంవత్సరాలు స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇప్పుడు యూనివర్సిటీ దాకా వచ్చిందంటే ఎంత గుడ్విల్ లేనిదే ఈ స్థాయికి ఎదుగుతుంది. ఆ కాలేజీలు ఎంతోమంది కాలేజీలు పెట్టి ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రాడ్ చేసి. కానీ మా నెల్లూరు జిల్లాలో అనేక మెడికల్ కాలేజీలో అనేక మంది సూసైడ్ చేసుకుని తెచ్చుకునే బిల్లులు ఫీజులు కట్టలేక మరి ఆ కాలేజీ యాజమాన్యం అంతా నవ్వుకుంటూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ స్కూల్ మీద, ఈ కాలేజీ మీద, ఎంబీయూ యూనివర్సిటీ మీద ఇబ్బందులు పెట్టే ఈ ఎదవలు రాష్ట్రంలో అనేక ప్రైవేటు కాలేజీలో జరిగే అన్యాయాలు ఎదవలకు కనబడటం లేదా? 1992 నుంచి నేటి వరకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అది ఒక కొండల మధ్యన ఉన్న ఒక అడవి ఒక పొలాల్లో స్కూలు నిర్మించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆర్థికంగా కూలికి పోతేనే జీవనం గడిపేది. అలాంటి వాళ్ళకి 200 కుటుంబాలు ఈరోజు అక్కడ పుష్కలంగా 3 పూటలు తింటూ ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ ప్రశాంతం లైఫ్ గడుపుతున్నారు. అది ఒక ఇండస్ట్రియల్ మాదిరి అయింది ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో. నెక్స్ట్ అక్కడ పనిచేసే కుటుంబీకుల పిల్లలు కూడా ఏదైనా ఆర్థికంగా ఏదైనా చదువులు ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళ స్కూళ్ళలోనే చదివిస్తున్నారు. పక్క స్కూల్లో చదివించుకుంటా కూడా ఆర్థిక ఇబ్బందులు అన్నా కూడా అనేక మందికి బయట కూడా ఇతను సొంత డబ్బులు ఇచ్చి కూడా చదివిస్తున్నారు. మామూలుగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఎవడిస్తున్నాడు? అనేక మంది చదువుకున్న పిల్లకాయలు మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు కుటుంబకులు పేదవాళ్ళు అయినప్పుడు ఈ విషయం ఆయన దాకా పోతే సరే పిల్లకాయలు చేర్చండి, మీ దగ్గర తోసింది ఇవ్వండి, మిగతా బ్యాలెన్సు కాలేజీకి నేను కడతానని చెప్పి అనేక మంది బిడ్డల జీవితాలు బాగుపరిచినటువంటి మోహన్ బాబు గారు ఆయన ఏంటంటే మంచి చేస్తాడు కానీ చెడు చేసే తత్వాలు కలిగిన వ్యక్తి కాదు. కానీ వాంటెలుగా కొంతమంది బ్లాక్మెయిల్ చేసి కొంత అమౌంట్ డిమాండ్ చేయటం వాస్తవం. కానీ నేను ఏ తప్పు చేయటం లేదు, వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్టపరంగా నేను ఏదైనా మూవ్ అవుతా, ఏదైనా ఉంటే చట్టంతో నేను పోరాడతాననే భావంతో ఎదురు తిరిగినందుకు ఈ ఎదవలు కలిసి అక్కడ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు అయ్యని చెప్పేసి కాలేజీ ప్రతిష్టను దెబ్బతీసుకోవటం చేస్తే దాన్ని ఎదుర్కొనే విషయంలో ఈ ప్రాబ్లం జరిగింది. కానీ ఈ పని చేసిన ఈ ఎదవలు తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు, బడాబాబుల కాలేజీలు అవినీతికి పాల్పడుతున్నారు, ఎంతెంతో డబ్బులు గుంజుకుంటున్నారు. మరి ఆ కాలేజీలంతా లేదా? ఈ రోజుకి ఆ కాలేజీలో ఏ ఒక్క మనిషి ఫీజు కట్టలేక సూసైడ్ చేసుకున్న బాధ్యత లేదు. నెల్లూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, కడప, కర్నూలు, అనంతపూర్, అన్ని రాష్ట్రాలు, గుంటూరు, అన్ని జిల్లాల్లో అనేక ప్రముఖ కాలేజీలు ఉన్నాయి. ఎంతోమంది స్టూడెంట్లు డబ్బులు కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులు సకాలంలో పంపించలేక ఆ బిడ్డలు ఇంకెందుకు మన బతుకు ఆర్థిక ఇబ్బందులు మన బతుకులు ఎంతోమంది సూసైడ్ చేసుకొని చరిత్ర కలిగిన కాలేజీలు బోలెడు ఉన్నాయి. మరి ఆ కాలేజీలు కనబడటం లేదా? ఈ ఎదవలకి వీళ్ళు సంసారాలు చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు బతుకులు బతికే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. గాలికి తిరిగా ఎదవలు ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తుందా అని వాళ్ళు ఎన్నుకొని కొన్ని కాలేజీలు బ్లాక్మెయిల్ చేసుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు. కాలేజీలో ఒక మాఫియా మాదిరి మోహన్ బాబు గారి దగ్గరకు వచ్చిన తర్వాత జరగల. అన్ని కాలేజీలు బెదిరించి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ప్రభుత్వాలకు సంబంధాలు లేకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని కట్టే డబ్బులు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, అన్నీ క్లియర్గా ఉన్నా ఏదో ఒక లోపం చూపించి అన్ని కాలేజీలు కాడకు పోయి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఉంచుకుంటున్న ఇదేదో ఒక మాఫియా అది. కానీ యూనివర్సిటీ మోహన్ బాబు గారు యూనివర్సిటీ కాడ పోయిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అయినారు. ఏంటంటే వాళ్ళు చేసే తప్పు, ఈయన తప్పు చేసిన వ్యక్తిని క్షమించడు, ఏదైనా చట్టపరంగా పోరాడే వ్యక్తి కాబట్టి. ఆయన ఏంటంటే ఒక సూర్యుడు ఎలుగులు అంటాడు, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు సాయి చూస్తే మన కళ్ళు పోతాయి. అతనితో పెట్టుకున్నా కూడా ఎదవలకు అదే జరుగుతుంది. ఆ ఎదవలు చేసిన పని వల్ల ఏంటంటే ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది. ఈ పని చేసిన ఎదవలు వీళ్ళు మాఫియా ఎదవలు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకొని 10 మందికి సహాయం చేసే మోహన్ బాబు గారి ఎడ్యుకేషన్కు కాలేజీలకి ప్రభుత్వం సహకరించి ఇవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను.